నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కారని విమర్శ. మైలవరంలో ఇద్దరు చిన్నారుల హత్య. చిన్నారుల తండ్రి రవిశంకర్ తన భార్య చంద్రికపై అనుమానంతో హత్య చేసినట్లు వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి రోడ్డు మార్గంలో స్వాగతం పలికిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు 1,30,00,000 మంది నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు నిరుద్యోగ వృత్తిని కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆందోళనలో పాల్గొన్న యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు విద్యార్థి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చేందుకు యువతకు విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కలిసి 1,30,00,000 మంది నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జూట్ క్యాలెండర్ను విడుదల చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసి 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పారు. ఏడాది పరిపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య ఒక ఆధ్వర్యంలో జిల్లా యువజన కమిటీ కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గ యువజన అధ్యక్షులు అందరూ ఒక సహకారంతో ఈరోజు ధర్నా చౌక్లో యువకులు, విద్యార్థుల మధ్య ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సమన్వయకర్తలు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, రాష్ట్ర జిల్లా అనుబంధ అధ్యక్షులు ప్రతి ఒక్కరు గారు పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు అయితే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో, మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా పనిచేస్తాం, ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం అని చెప్పని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో, ఈరోజు వచ్చి సంవత్సరం అయినా ఒక్క కార్యక్రమం గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కటి గారే చేయలే. ఈరోజు మహిళలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, కార్మికుల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని గారు మోసం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక పార్టీ ముగ్గురు గారు కలిసి
ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని గారు మోసం చేస్తున్నారు జరిగింది. యువత పోరు అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేసే విధంగా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు యువతని మోసం చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాం అని చెప్పని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా సంవత్సరం పాటు కాలం గడిపేసి అదేవిధంగా చదువుకు సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా జగనన్న గోరుముద్ద కావచ్చు, అదేవిధంగా అమ్మ కోడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇస్తే దానికి తల్లికి వందల పేరు మార్చి పిల్లల్ని మోసం చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. యువతని మోసం చేయొద్దు. ఎందుకంటే నారా లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం చదువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లలకి సరైన చదువు చెప్పే విధంగా కాకుండా పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంత బకాయిలు ఉంటే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా సంబంధించి అధ్యక్షులు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అవినాష్ గారు అలాగే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. యువతని నిర్వీర్యం చేసి యువతని మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే ఎన్నికల్లో చెప్పారు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము అని అన్నారు. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని చెప్పారు. మెగా డిఎస్సి అని చెప్పారు. ఏది జాబ్ క్యాలెండర్, ఏది జాబ్ క్రియేషన్, ఏది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. యువతకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగం ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి ఏ రకమైనటువంటి సంపదను సృష్టిస్తున్నారు మీరు? మట్టి మీద, ఇసుక మీద, జూదం మీద, మందు మీద. ఇందులో భాగంగానే మీరు యువతకు ఏమి ఇస్తున్నారు? ఇందులో జాబ్స్ ఇస్తున్నారు మీరు. ఏంటి క్లబ్బుల్లో వెయిటర్స్ కింద, లేకపోతే ఈ మందులు ఈ షాప్స్ ఓనర్స్ కింద, ఏ షాప్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇలాంటి జాబ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు యువత ఎందుకు ఇప్పుడు పోరాడుతుంది? మాకు చదువుకోవటానికి, ఉద్యోగాన్వేషణకు కావాల్సినటువంటి అర్హత సాధించడానికి, నైపుణ్యాన్ని కావించడానికి మాకు ఇమ్మని మొత్తుకుంటాం. కానీ మీరు చేస్తుందేంటి? ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. ఇప్పటికే చాలా ఉద్యోగాలు పీకేశారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. మీ వైఫల్యాలని మొత్తాన్ని ఎవరు కంటగడుతున్నారు? మీరు ప్రతిపక్షాన్ని కంటగడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు హామీ ఇచ్చాడంటేనే మోసం గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఏ వేడుకలు? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,50,00,000 మంది ఉంటే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశాము, వంచామని ఈరోజు ఏడాది పాలన సంబరాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చాలా దుర్మార్గమైంది. 1,50,00,000 మంది నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ గత సంవత్సరం అమలు చేయలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు. హామీలు అమలు చేయకుండా ఈరోజు నిరుద్యోగులు వంచిస్తూ ఉన్నాడు. నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగుల్ని సుమారు 4 లక్షల మంది ఉద్యోగుల్ని ఈరోజు ఉద్యోగాల నుంచి తొలగించారు. మైలవరంలో 2 చిన్నారుల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో కీలక విషయాలను మైలవరం సిఐ చంద్రశేఖర్ సోమవారం మీడియాకు వెల్లడించారు. చిన్నారుల తండ్రి రవిశంకర్ తన భార్య చంద్రికపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఈ నెల 8న తన ఇంట్లో ముందుగా ఒక గదిలో కుమారుని, పక్క గదిలో కుమార్తెని హత్య చేశాడు. నిందితుడిని నేడు కోర్టులో హాజరు పరుస్తారని తెలిపారు. నాడు వెలుగులోకి రాబడిన వేములమడ లక్ష్మీ హిరణ్య, వేములమడ నీలాసాయి చిన్నారుల మృతి, అనుమానాస్పద మృతి విషయమై క్రైమ్ నంబర్ 172 of 2025 under section
194 బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసు వారికి సమాచారం రాగానే దర్యాప్తు నిమిత్తం అక్కడికి వెళ్ళేటప్పటికి 2 పిల్లలు అత్యంత దారుణంగా చంపివేయబడి డీకంపోజ్డ్ పొజిషన్లో పిల్లలు మంచం మీద పడుకుని ఉండడం జరిగింది. దానితో ఇమీడియట్గా న్యూస్ టీవీని పిలిపించుకోవడం, అసలు ఆ మరణానికి గల విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి పూర్తిగా నేరస్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ నేరస్థల పరిశీలనలో ఒక పాయిజన్ డబ్బా, అలాగే ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. వాటిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం, తర్వాత తండ్రి ఈ పిల్లల యొక్క దర్యాప్తులో పిల్లల యొక్క తండ్రి ఈ నేరం చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ నేరం చేసిన విధానంలో ప్రజలను, చుట్టుపక్కల వారిని, పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి ఈ సూసైడ్ నోట్ని తయారు చేసి తన ఆర్థిక ఇబ్బందుల మూలన, భాగ్య లేకపోవడం మూలన ఈయన ఒక్కడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు, ఆడపిల్ల ఉండలేదు అని ఒక కట్టు కథ అల్లి దానిని ఒక సూసైడ్ నోట్ రూపంలో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి పోలీసులు కనిపించే విధంగా పెట్టి పిల్లల తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. తర్వాత అయితే ఈ పారిపోయిన విషయం తెలియక పిల్లల తండ్రి ఎక్కడ చనిపోయి ఉంటాడేమో అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నదులు, మన ఇబ్రహీంపట్నం ఫెరీలో కూడా చెక్ చేయడం జరిగింది. తండ్రి యొక్క ఖాళీ టెస్ట్ తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో చెక్ చేయించాం. ఈ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఎక్కడా కూడా దొరకపోవడంతో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ లో కూడా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ తోటి ఈ తండ్రి యొక్క మృతదేహం మ్యాచ్ అవుతుందేమో కూడా చెక్ చేయడం జరిగింది. అది కూడా దొరకలేదు. అయితే కంటిన్యూస్ వాచ్, ఈ సీరియా అనాలిసిస్ చేయడం వలన అయితే ఈ నిందితుడి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి తెలియడంతో ఇమ్మీడియట్ గా నిందితుడిని ట్రాక్ చేసి మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం రాత్రి బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ అభిమానులు, నాయకులు విమానాశ్రయానికి చేరుకుని పెద్ద ఎత్తున జగన్ కు స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. అందరూ కూటమి గెలిచింది, టీడీపీ గెలిచింది, జనసేన గెలిచింది, బీజేపీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి కాదు, గెలిచింది ప్రజలు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 94% స్ట్రైక్ రేట్, 164 అవుట్ ఆఫ్ 175. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారని చెప్పారు. చరిత్రను తిరగరాశారు. ఇది ప్రజా విజయం అని, సుపరిపాలనలో తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 164 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాష్ట్ర సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు చేయాలన్నారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు రాష్ట్రంలో 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయన్నారు.
విజయవాడలోని రమేష్ హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ కుమార్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతిరోజు కేసులు రాస్తున్నా ఇంకా కొందరు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారన్నారు. వారికి ఖచ్చితంగా జరిమానాలు విధిస్తామని తెలిపారు. హెల్మెట్ తో పాటు ద్విచక్ర వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. ఆర్జీల పరిష్కారంలో నాణ్యతకు సంతృప్తి స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలని, అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, పునరావృతం కాకుండా ఆర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కార మార్గం లభిస్తుందని, ఎంతో ఆస్తో గ్రీవెన్స్ ను ఆశ్రయిస్తున్నారని అన్నారు. వారి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా నాణ్యతా ప్రమాణాలతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. మానవతా దృక్పథంతో సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. స్వీకరించిన అర్జీలకు సంబంధించిన క్రింది స్థాయి అధికారులు సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నారు. ఇకపై అర్జీల పరిష్కారంపై తాను ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తానని, అర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. దసరా నవరాత్రుల అనంతరం కృష్ణా పుష్కరాలు నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్ తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి సమీక్షగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చామని అన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసెసర్ లో భాగంగా అన్నవితంలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామని అన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లుగా వివరించారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకంగా బలలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కేశఖండనశాల రూమ్స్ ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 28 తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారని తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదాహరణంగా తెలిపారు. వీటిపై జూన్ 28వ తేదీన జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా మార్పుల్లో తీసుకురావాల్సినటువంటిది బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్ సైట్స్ ఎక్కడెక్కడ చూడాలి అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేయడం జరిగింది. అలాగే మామూలు రోజుల్లో కానీ శుక్ర శని ఆదివారాల్లో మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులు ఇవాళ క్యూ లైన్లలో నిలబడి హైవే అంతా అబ్స్ట్రక్ట్ అయి చాలా ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి వాహనదారులు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి పెద్దలందరూ సూచించడం జరిగింది. త్వరలోనే మాస్టర్ ప్లాన్కు పోవాలి. శాశ్వతంగా రాబోయేటువంటి 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా దుర్గా మల్లేశ్వరి అమ్మవారి యొక్క ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా క్యూ లైన్లు కానీ పార్కింగ్ స్లాట్స్ కానీ అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులకు హోల్డింగ్ ఏరియాస్ అవి కూడా బాగుండాలని, ఆలస్యం అయితే అవసరమైనటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. అలాగే రిటైనింగ్ వాల్ వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై ఈ సందర్భంగా సమాలోచన చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో పలు సమస్యలు పరిశీలించేందుకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణలంక ప్రాంతంలో పర్యటించారు. రాణిగారి తోట నుంచి పశువుల హాస్పిటల్ వైపు వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే విషయంలో NHAI ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ తో ఎంపీ కేశినేని చర్చించారు. తక్షణమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సిగ్నల్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ శివనాథ్ సూచించారు. అదే సమయంలో సత్యంగారి హోటల్ వద్ద యాక్సిడెంట్లు నివారించేందుకు సిగ్నల్ లైట్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కరకట్ట రిటర్నింగ్ వాల్ ప్రాంతంలో పర్యటించిన ప్రజాప్రతినిధులు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర నగర్ వరకు ఉన్న కరకట్ను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేసే అంశంపై సమాలోచన చేస్తారు. త్వరలోనే కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. విజయవాడ నగరం బ్యూటిఫికేషన్ విధానంలో ఈరోజు కాదు 1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా విజయవాడ నగరం ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డునున్న నగరం, ఈ నగరాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి, ఈ నగరాన్ని అందంగా తయారు చేయాలని చెప్పి అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చి 2014-19లో కృష్ణానది ఒడ్డున ఈ కృష్ణానది ప్రాంతానంతా కూడా పర్యాటక ప్రాంతం చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడున్న పేదవారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రక్షణ గోడ నిర్మాణానికి ఆ రోజున 500 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో ఆ పని ప్రారంభించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు రక్షణ గోడ నిర్మాణం అయిన తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఈ రక్షణ గోడ వలన అటు నుంచి వచ్చే వర్షపు నీళ్లు, మురుగు నీరంతా కూడా పోగాయి, మరలా కొన్ని నీళ్ళని ముంచేసే పరిస్థితి ఉంది. ఆ యొక్క మురుగునీరు కూడా ఒక్క చుక్క కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేయడానికి
అదే ఈ ప్రాంతాన్ని ఏదైతే రక్షణ గోడకి ఇళ్ళకి మధ్యలో ఒక 70 అడుగుల స్థలాన్ని అవసరాల కోసం, బ్యూటిఫికేషన్ కోసం, ప్రజలు వాకింగ్ అనో లేకపోతే రోడ్ల నిర్మాణం కోసమనో రకరకాల కారణాల కోసం ఆ స్థలాన్ని ఉంచడం జరిగింది. ఆ స్థలంలో ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, కార్పొరేషన్ వారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఇది ఇరిగేషన్ వారిని ఒక డిపిఆర్ తయారు చేయించాలని చెప్పి దానికి ఏ విధంగా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి సాయంత్రం పూట విజయవాడ నగర ప్రజలు వచ్చి ఇక్కడ ఉల్లాసంగా గడపడానికి, ఉదయం వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా అన్ని కోణాల్లో ప్రజలందరికీ ఉపయోగపడే ప్రాంతంగా దీన్ని తయారు చేయడానికి ఈ రోజున ఎంపీ గారు, నేను, అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి దీన్ని కరెక్ట్ అయిన మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము సర్వీస్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుబర్లా శిరీష బర్లాలు తెలిపారు. ప్రాపర్టీ కొనాలనుకునే వారు మా ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి రిక్వైర్మెంట్స్ తెలిపితే కోరిన విధంగా ప్రాపర్టీస్ ని అందిస్తామన్నారు. రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సెంటర్ ను విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ బలగాని ప్రభాకర్ విగ్రహం సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుబర్లా మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము ఈ సర్వీస్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రాపర్టీ కొనాలనుకునే వారు ఒక్కసారి మా ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి వారి యొక్క రిక్వైర్మెంట్స్ ని తెలిపితే కోరిన విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ను అందిస్తామని అన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్స్ జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అనేక సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని చెప్పారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్స్ కు 11,500 రూపాయలు, హెల్పర్స్ కు, మినీ వర్కర్స్ కు 7,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కానీ అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందువలన సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని అన్నారు. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లు, మినీ వర్కర్లకి ఇస్తున్నామే, కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేసింది సాధికార సర్వేలు. దీనివల్ల ఈరోజు అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు కావట్లేదు. ఒకవైపు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయండి అని ఒక సర్క్యులర్ కూడా ఉంది, దాన్ని కూడా కనీసం ఇంప్లిమెంట్ చేయట్లేదు.
ఈరోజు 2019 నుంచి వేతనాలు పెరగలేదు. ఇచ్చేది వర్కర్లకు 11,500, హెల్పర్ మినీ వర్కర్కి 7,000 ఇస్తున్నారు. కానీ 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అమలు చేస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఈరోజు అంగన్వాడీ పిల్లలకి తల్లికి వందనం రావట్లేదు. వీళ్ళకి పిల్లలు ఉన్నారు, తల్లికి వందనం రావట్లేదు. ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. అందరికీ ఇచ్చే పెన్షన్ రిటైర్డ్ అయితే అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. వికలాంగులకి వితంతువులకి ఈరోజు పెన్షన్లు రద్దు చేస్తూ ఉన్నారు. వెంటనే సంక్షేమ పథకాలన్నా అమలు చేయండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకైనా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే బెనిఫిట్ అన్నీ అన్నా అంగన్వాడీలకు అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అంగన్వాడీ యూనియన్ చర్చలో పిలవాలి. ఈరోజు జూలై నెలలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఉంది, దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అట్లనే మినీలు జీవో ఇచ్చాము అని చెప్పేసి మార్పు చేసామని చెప్పేసి ఐసిడిఎస్ మంత్రివర్యులు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇంతవరకు మినీలు జీవో రాలేదు. అలానే ఈరోజు అన్ని యాప్లు కలిపి ఒక యాప్ పెడుతున్నామని చెప్పేసి సంవత్సరంన్నర నుంచి ఇదిగో అదిగో అంటున్న తప్పనిచ్చి ఫైల్ ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి. పైపెచ్చి ఈరోజు మార్పులు చేసింది అంగన్వాడీలకి సులభతరంలో ఉండే విధంగా మార్పులు చేయలేదు. మొత్తం అంగన్వాడీలందరికీ ఎఫ్ఆర్ఎస్ పెట్టారు. ఎఫ్ఆర్ఎస్ ఈరోజు ఫోన్లు పనిచేయట్లా. 2018లో ఇచ్చారు, నెట్ సిగ్నల్ ఉండట్లేదు. ఎఫ్ఆర్ఎస్ కంపల్సరీ ఇవ్వాల్సిందే అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలో తొక్కారని విమర్శ. మైలవరంలో 2 చిన్నారుల హత్య. చిన్నారుల తండ్రి రవిశంకర్ తన భార్య చంద్రికపై అనుమానంతో హత్య చేసినట్లు వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి రోడ్డు మార్గంలో స్వాగతం పలికిన వైసీపీ నేతలు. ఇవి ఇలాంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.